అనుకుంటాం కొట్టడం ఏముంది ఈజీగా, అసలు ఆ పరికరం మన దగ్గర ఉంటే చాలు అని అనుకుంటాం, కానీ కొట్టడంలో కూడా ఇలా కొట్టాలి అనేసి ఇప్పుడే తెలిసింది. ఆయన స్పెషలిస్ట్ అందులో. ఇప్పుడు ఇది కాయ అన్నమాట. కాయ తర్వాత ఇట్లా 2 పీసెస్ కింద చేసుకోవాలి మనం. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఎన్ని పీసెస్ కావాలన్నది మనం చూసుకోవచ్చు అన్నమాట. మనకి సైజు ఏ అంటే మనం సైజ్ ఆ సగం కావాలి కొట్టినప్పుడు మీకు ఐడియా వస్తుంది ఎంత కావాలి అనేసి. చూడండి, పీసెస్ 6 కొట్టాలా 4 కొట్టాలా, ప్రతి ముక్కకి టెంక ఉండాలా. ప్రతి ముక్కకి టెంక రావాలి. ఓకే మేడం. టెంక రావాలి. సరిపోతుంది, 6 సరిపోతుంది. 6 పీసెస్ కొడదాం. ఈ సైజ్ ఓకే మేడం. సైజ్ ఓకే. ఓకే. సో ముక్క అంత ఉండాలి. అంత ఉండాలి మనకి. ఎందుకంటే ఉప్పులో వేసిన తర్వాత ఇప్పుడు పచ్చడిలో పెట్టిన తర్వాత ఇది కొంచెం ఇంకా దగ్గరగా అవుతుంది కాబట్టి ఈ సైజు ఉంటే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకే. ప్రతి ముక్కకి ఇలా టెంక్ రావాలి. టెంక్ మనం చూసినప్పుడు కూడా ఇది కొంచెం పీచు వస్తుంది అనేసి ఇక్కడ తెలుస్తుంది చూడండి. ఇలా పీచు మనకి ఈ కాయ కోసం అనమాట మనం వెతికేది. యాక్చువల్గా ఇలా పీచు ఉండాలి, పులుపు ఉండాలి. ఇలా ఉన్న కాయ మనకి సంవత్సరం అంతా కూడా ఏం కాదనమాట. ఓకే. మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మొక్క మెత్తబడదు. సంవత్సరం అయినా ఈ మొక్క మెత్తబడదు అనమాట. అందుకే ఈ కాయ ఎంచుకునేది. అంటే చాలా మంది మనకి చాలా మంది పెడుతూ ఉంటారు, కానీ ముక్క అనేది వచ్చేసి మెత్తబడుతూ ఉంటుంది. కొన్ని డేస్ ఒక 4-5 months కే మీకు మొక్క మెత్తబడిపోతుంది. అదే దాంట్లో ఉన్న సీక్రెట్ ఏంటంటే ఇదే అన్నమాట. సో తులసి పికల్స్ పచ్చళ్ళలో ఆవకాయ స్పెషల్ ఏంటి అంటే, సీక్రెట్ ఏంటి అంటే నాటుకాయ. ఓకే. నాటుకాయలో కూడా చాలా రకాలు ఉంటాయి. మనం చూసుకోవాలి, దాంట్లో కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా పీచు ఉన్నది, ఓకే, ప్లస్ పులుపు ఉన్నది కాయ. మనం టెంక ప్రతి దానికి టెంక వచ్చేలా చూసుకోవాలి. ఓకే, అది మెయిన్ రీజన్. సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇప్పుడు ఇది కూడా బ్లాక్ వచ్చేస్తుంది అనమాట. తీయకపోతే తొందరగా ఆయన కొట్టేటప్పుడే మనము తీసేసుకుంటూ ఉండాలి. తీసేసుకుని పక్కన వేసుకుంటూ ఉండాలి. ఇన్ని కాయలకి తీయడం అంటే ఇంపాసిబుల్ అనమాట. కానీ మేము ప్రతి ముక్కకి కూడా కంపల్సరీ తీసిన తర్వాతే పచ్చడి కలుపుతాము. నాకైతే ఇది తీయడానికి కూడా వస్తలేదు. తులసి గారు ఇక్కడ మనకి కొన్ని పక్కన పెట్టేస్తున్నారు మల్లేష్ గారు. అంటే ఇది వాడరా అండి? ఇంకా ఇది వాడమండి యాక్చువల్గా, ఎందుకంటే పుచ్చు వచ్చేసింది కాబట్టి. సో ఇది మొత్తం అన్నిటికి డ్యామేజ్ చేస్తుంది. సో ఇలా వచ్చిన కాయలన్నీ పక్క పెట్టేస్తాను. ఓకే. ఏ చిన్న డ్యామేజ్ కూడా ఉండద్దు ఆవకాయ పచ్చళ్ళు. అలా ఎన్ని కాయలు పోతాయి ఇప్పుడు? పోయినా సరే పెట్టద్దు మనం, అంతే. మల్లేష్ గారు, మీరు ఆవకాయ మామిడికాయ కొట్టేటప్పుడు ఆవకాయకి సరిపోతుందా లేదా అని మీకు తెలిసిపోతుందా అండి? తెలుసు మేడం. కాయ కట్ చేయనాడు మంచిగా ఉందా లేదా అనేది కట్ చేసి చూస్తాం. టెంక గట్టిగా ఉందా లేదా, ముదిరిందా లేదా, ఇంకోటి కాయ కండ మెత్తగా ఉందా గట్టిగా ఉందా అవన్నీ చెక్ చేసి మళ్ళీ తర్వాత పులుపు చెక్ చేస్తారు. మంచిగా ఉందా లేదా అని చెప్పి కాయ కొట్టి అడుగుతారు. ఎలా ఉంది మల్లేష్ అని అడుగుతారు. కొట్టినాక టెంక కండ అన్నీ చెక్ చేసి పులుపు చెక్ చేసి మంచిగా ఉంది మేడం అంటే అప్పుడు మేడం వాళ్ళు పులుపు చెక్ చేస్తారు. వాళ్ళు కూడా చెక్ చేసినాక తీసుకోండి మేడం బాగుందంటే తీసుకుంటారు. ఇప్పుడు అంటే 100 కాయలు కొడితే మనకి 20 రూపాయలు వచ్చేవి. ఇది ఎప్పుడు ఒక 25 years బ్యాక్ అండి మాట. 25 years. ఇప్పుడు మార్కెట్లో రేట్ ఎంత ఉందండి ఒక కాయ కొడితే? మార్కెట్లో మినిమం 5 rupees 10 rupees. ఈ కాయ మార్కెట్లో మినిమం 5 rupees కొడతాము. ఇంటికి వచ్చి కొడితే ఎక్కువ తీసుకుంటాము, కానీ మేడం వాళ్ళకి అడగం, ఎందుకంటే మేడం వాళ్ళు ఇస్తారు. ప్రతి ముక్క కూడా యాక్చువల్గా మనం ఇలా తీసిన తర్వాత దీనికి ఏమైనా జీడి అంటుకున్నా నల్లగా ఉన్నా కూడా దీనికి ఇలా తుడుచుకొని వేసుకుంటాం అనమాట. ఓకే.